మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లను చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాల్టి నుంచి ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు పొన్నం. జాతరకు మొత్తం 4000 ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ పాయింట్ల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక మేడారం బస్టాండ్లో క్యూ లైన్లలో రద్దీ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 76 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు మంత్రులు. అంతకుముందు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు మంత్రులు. ముందుగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు మంత్రి పొన్నం. గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024లోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు. ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ములుగులో మరి ఇన్ని సంవత్సరాలైనా కనీసం మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయికి వచ్చినా కూడా బస్టాండ్ పెద్దది లేక ఇబ్బంది పడుతుంటే అడగగానే మరి దాదాపుగా 5 కోట్లతో బస్టాండ్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా బస్ డిపో కూడా 7 కోట్లతోటి ఏటూ నాగారంలో మరి అదైతే 30 సంవత్సరాల వివాదంగా ఉండే, అక్కడ ఇటు మా మాజీ మంత్రి అటొక మరి అధికారి అన్నట్టుగా ఇద్దరి మధ్య, లీడర్ల మధ్య పంచాయతీ ఉండి 2 ప్రాంతాలు డివైడ్గా ఉంటే మరి చాలామంది సీతక్క ములుగులనే పెట్టుకుంటుంది బస్ డిపో అన్నారు. ఎందుకంటే నేను ములుగు ప్రాంతంలో పుట్టిన కాబట్టి. కానీ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే పెట్టాలని ఏటూ నాగారంలో పెడితే ఈ మొత్తం అటవీ ప్రాంతానికి, అటు భద్రాచలానికి, అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. ములుగులోనే పెడితే బస్సులని ములుగు వరకే వచ్చి ఆగిపోతాయి. కానీ గోవింద్రాపేట, తాడువాయి, ఏటూ నాగరం, కన్నాయగూడెం, మంగపేట, అటు వాజేడు, వెంకటాపురం, అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే ఏటూ నాగరమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ ఏటూ నాగారానికే బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటికే 2-3 మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే సంకల్పాన్ని, బలాన్ని మరి శాంక్షన్ ఇచ్చే మరి మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులను కోరుకుంటూ వచ్చే జాతర వరకు పర్మనెంట్గా షెడ్స్ వాస్తవానికి వేస్తున్నాము, అవి వృధా అయిపోతున్నాయి కోట్ల రూపాయలు. అట్లా కాకుండా ఒక్కొక్క షెడ్ ఇప్పుడు మనం అక్కడ క్యూ లైన్ వేస్తూ ఉన్నాం. మన పంచాయతీరాజ్ శాఖ నుంచి క్యూ లైన్స్ వేసినప్పుడు షెడ్స్ వేస్తూ ఉన్నాం. మరి తక్కువ ఖర్చుతో పర్మనెంట్గా, అంతకుముందు కూడా అక్కడ భక్తులు రావడానికి తడకలు వేసేది ముంగట, ఆ భక్తులన్నీ ఉండడానికి క్యూ లైన్ల కోసం. ఆ తడకలు కిందకు ఉండేది. పాపం ఎవరైనా విఐపీ వచ్చి ఒక 10 నిమిషాలు ఆగినా ఏదన్నా ఇబ్బందితో ఆగినా ఆ తడకలు కిందకుంటే లోపలికి గాలి రాదు, ఏదన్నా నిప్పుర వండుకుంటే మొత్తం ఆగమైపోతాం అని ఆలోచించి మేము ఈసారి షెడ్స్ పంచాయతీరాజ్ శాఖ నుంచి ముందే ఈ గుడి మాస్టర్ ప్లాన్ లేక ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ
48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసినామో జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని 51 కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు, నడవాలి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సుల్లో రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీ సేఫ్టీకి సంబంధించి కూడా ఆర్టీసీలో చాలా యాక్సిడెంటల్ రేట్స్ చాలా తక్కువ, రక్షణ ఎక్కువ. కాబట్టి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. పిల్లలు తప్పిపోకుండా ఈరోజు చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఏర్పాటు చేసినారు. ఇది 11 బస్ స్టాండ్లల్లో పిల్లలు బస్సు ఎక్కేటప్పుడే దీని వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేసినట్టయితే పిల్లలు చేయికి కడితే వాళ్ళు ఎక్కడైనా జాతరకు వచ్చినప్పుడు తప్పిపోతే వెంటనే ట్రాక్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ, రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆర్టీసీ ప్రాంతాల్లో